లోకేష్ గారు ఈ విషయంలో పొత్తు ధర్మాన్ని పాటించలేదంట. ఏకపక్షంగా ఆయన ప్రకటించారు. యాక్చువల్గా వాసుదేవ్ గారు మొన్న 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయ కమిటీలు అవసరం, నియోజకవర్గాల్లో సమన్వయం చేసుకోవాలి 3 పార్టీలు అనేది ఆయన దిశానిర్దేశం చేశారు. కానీ ఆ సమన్వయం అధినేతల్లో లోపించినట్టు కనపట్లే. ఇక్కడ సమన్వయం చేసుకోవాల్సింది మీరే స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ఆ స్టేట్మెంట్ ఆధారంగా అందులో మీరు చెప్పిన ఇందాక మొదటి రోజు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన దానికి, రెండో రోజు లోకేష్ గారు ఆ స్టేట్మెంట్, ఆ తర్వాత వచ్చిన ప్రకంపనలే మళ్ళీ నాదెండ్ల మనోహర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేదాకా. ఎందుకంటే విజయ్ ఇంపాక్ట్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ చూస్తుంది కదా, కాపుల ఇంపాక్ట్ కావచ్చు, ఇవన్నీ నేపథ్యంలో జన సైనికులు, క్రియాశీలక కార్యకర్తలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఇప్పటివరకు ఎవరైతే 11-12 ఏళ్ళుగా కష్టపడి పనిచేస్తా ఉన్నారో జనసేనకి, ఇంకా మేము ఇట్లా పనిచేయాలా? ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలు ఓకే అన్నారు, పార్లమెంట్ సభ్యులు త్యాగం అన్నారు, ఏంటిది? మీరు త్యాగసేన పార్టీగా మార్చుకుంటారా, జనసేనను తీసేసి త్యాగసేనగా పెట్టుకుంటారా అనేంతగా ఫోన్లు వచ్చాయి. కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆ నిరసన ఫలితమే నిన్న నాదెండ్ల మనోహర్ గారు ఆ విధమైన ప్రకటన చేయాల్సి వచ్చింది. అట్లా ఏముండదు, అసలు ఆ ఫార్ములా ఉండదు. ఇప్పుడు ఫార్ములాకి విషయానికి వద్దాం సార్. 82% ఏమో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది సార్వత్రిక ఎన్నికల్లో, 12% వీళ్ళకి ఇచ్చారు, 6% బీజేపీకి ఇచ్చారు. అంటే ఒక 3% పెంచారు, అందులో బీజేపీకి 1% తగ్గించారు. అంటే ఏంటి, ఎవరు డిసైడ్ చేశారు ఇది? కనీసం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, దానికి 1% తగ్గించడం ఏంటి? జనసేనలో కొద్దిగా పెంచారు కాబట్టి 3% అని వాళ్ళు సంతృప్తి చెందాలా ఏంటి? ఎలా? అసలు ఇంకో విషయం చెప్తాను సార్. ఇప్పుడు మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు 100 మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, నగర పంచాయతీలు కానీ ఉంటే తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 3 స్థానాలు. అదేవిధంగా జిల్లా పరిషత్ విషయానికి వస్తే 641లో మెజారిటీ స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న పరిస్థితి. అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా అదే విధమైన 98% గెలుచుకున్న పరిస్థితి. సో మరి అలా చూసినప్పుడు స్థానిక సంస్థల్లో జనసేనకి ఎంత ఉంది, మరి వైఎస్ఆర్సీపీకి ఎంత ఉంది, తెలుగుదేశానికి ఎంత ఉంది చూసినప్పుడు తెలుగుదేశం చాలా పూర్ రిజల్ట్ వచ్చాయి. మరి ఆ విధంగా చూసినప్పుడు జనసేన నుంచి ఇంకా ఎక్కువ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది కదా. మరి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేక ఎందుకు చేతులెట్టేశారు? మరి అట్లాంటప్పుడు చూసుకోవాలి కదా. సో ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చేష్టలుడికి అలా ఉండిపోయినప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు గారిని పలకరించడానికి నేషనల్ పార్టీస్, ఆయన నేషనల్ ఫ్రంట్ లో కూడా కీలక పాత్ర వహించారు. అలా కనీసం ఒక పార్టీ నుంచి కూడా ఎవరు వచ్చి పలకరించలేదా చంద్రబాబు నాయుడు గారిని? అలా వ్యక్తి పవన్ కళ్యాణ్ వెళ్ళి మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, బీజేపీని కూడా నేనే ఒప్పిస్తానని చెప్పేసి, తెలుగుదేశం పార్టీకి నిజంగా చెప్తాను నేనైతే, జవజీవాలు మళ్ళీ వచ్చాయంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ వల్లే, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఆ రోజు అటు బాలకృష్ణని, లోకేష్ ని రాజమండ్రి సెంట్రల్ జైలు బయట నుంచోబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఎన్ని విమర్శలు చేశారో అది ఆ రోజు చూసాం మనం. సో అలాంటివన్నీ కూడా ఓవర్కమ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చిన దానికి, ఎందుకంటే నామినేటెడ్ పోస్టుల్లో కూడా వాళ్ళు తీవ్ర అసంతృప్తి ఉంది. సరే లోకల్ బాడీస్ అన్న వస్తాయి, రేపొద్దున మనకు కూడా నాయకత్వం వస్తుంది, ప్రతి నియోజకవర్గాల్లో ఇటీవల కాలంలో కమిటీలు కూడా వేశారు జనసేనకి సంబంధించి. సో అవన్నీ వేసినప్పుడు ఎప్పుడు కూడా ఇంకొకరికి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతిసారి అంటూ ఉంటుంది, మేము పల్లకిలు మోస్తమే, ఈయన 15 ఏళ్ల పాటు ఉంటాడు, అసలు ఈయన ముఖ్యమంత్రి కాడు, ఈయన ఎప్పుడు కూడా అట్లాగా బానిసలాగా ఉండాలి అనేది వస్తున్నప్పుడు కనీసం అట్లాంటివన్నీ కూడా బేరీజీ వేసుకొని లోకల్ బాడీస్ లో అలాంటి చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి చెప్తాను సార్, ఇటీవల కాలంలో విజయ్ గారు అక్కడ గెలిచారు తమిళనాడులో. ఏమని వచ్చింది? జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రస్తావించారు. ఏమని? అట్లా విజయ్ గెలవగానే మనందరూ కూడా మనం కూడా విడిగా పోటీ చేస్తుంటే బాగుండేది, మనకే ఎక్కువ బలం వచ్చేది అని చెప్పేసి ఆ రిజల్ట్ చేంజ్ చేసి చెప్పారని అట్లాంటి ఒత్తిడి కూడా ఉంది. సో అలాంటి నేపథ్యం కూడా చూడాలి. ఇవన్నీ చూడకుండా కేవలం లోకేష్ గారు ఏకపక్షంగా ప్రకటించడం ద్వారా ఖచ్చితంగా ఇది పొత్తు ధర్మాన్ని విస్తరించినట్టే. ఏకపక్షంగా ఎట్లా ప్రకటిస్తారు? సమన్వయం కమిటీ అంటే, సమన్వయం చేసుకోవడం అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లేదంటే మాధవ్ గారు కూర్చొని ఒక పొత్తు మీద స్పష్టమైన ప్రకటన చేయాలి. లోకేష్ గారు ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మీరు ఇందాక డిబేట్ లో అన్నట్టు ఏదైనా ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడలో భాగంగా అంటే ఒక పక్కన వైఎస్ఆర్సీపీ తరఫున పెద్ద ఎత్తున ఆయన తటం చేస్తూ వస్తా ఉన్నారు. వాళ్ళ ఎవరైతే కొత్త ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు.
మీరు గనక ఎక్కడైనా ఒక స్థానం ఏకగ్రీవంగా అన్నంటే అది మీ మీదే బాధ్యత. అంటే వాళ్ళకి రేపొద్దున అసెంబ్లీ టికెట్ కేటాయించే అవకాశాలు లేదనేది కూడా వార్నింగ్ ఇచ్చారు. సో అది వేరే అంశం. వైఎస్ఆర్సీపీలో అది కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. ఏమో ఈ డబ్బులు ఖర్చు పెట్టుకొని రేపొద్దున గెలిపిస్తే పొరపాటున ఎవడో గెలిస్తే ఇక మనకి టికెట్ రాదా అనేది కూడా చాలా మంది అక్కడ వేరే విధంగా ఆలోచనలో కూడా పడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద. ఎందుకంటే ఆయన గతంలో 80 మందిని మార్చినా కూడా 11 మందికే పరిమితమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు అలా ఉంటాయి. సో అది వేరే విషయం. ఇక్కడ పొత్తు ధర్మాన్ని గనక విస్మరిస్తే ఖచ్చితంగా రేపొద్దున వైఎస్ఆర్సీపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు లోకల్ బాడీస్ లో ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం మీద 2 సంవత్సరాల కాలంలో ఎంతో కొంత అసంతృప్తి పెరిగింది. ఆ అసంతృప్తి పెరిగి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కనిపిస్తుంది. వీళ్ళు కనుక ఇలా వైరుధ్యాలుండి ఎవరికాళ్ళు పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీకి లోకల్ బాడీస్ లో అప్పచెప్పినట్లే ఉంటుంది తప్పితే ఈ విధమైన ప్రకటనలు ఇకనైనా మానుకోవాలి. ఇవాళ సాయంత్రమో లేకపోతే మధ్యాహ్నమో కనీసం తెలుగుదేశం పార్టీ నుంచి మేము అలా చేయలేదు, మేము సమన్వయంతోనే ఖచ్చితంగా మేము ప్రకటన చేస్తాము, 80-15-5 అనేది అది మేమేం అనలేదా లేదా అన్నామా, ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వకపోతే కనుక జన సైనికుల్లో ఈ అసంతృప్తి పెరిగి రేపొద్దున స్థానిక సంస్థల ఇంపాక్ట్ చూపించే అవకాశాలు కూడా ఉన్నాయనేది నేను చెప్తాను. మసన్న గారు, ఇక్కడ ఒక సేలియంట్ అబ్జర్వేషన్ ఏంటంటే నిన్నటికి నిన్న